ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటా పోజులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఎవడు? రెమో. రాము ఏం చేస్తాడు? అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా, మరి మీరేమైనా కట్టింది ఉంటే, ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినావు. మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్ళల్లో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు. అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది, లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇంకా ఆలోచన చేయండి. ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది, రేవంత్ రెడ్డికి. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నడిచాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి, లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలోనాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలోనాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా గులగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసేది ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం. దబ్బన తాత్కాలిక మరమ్మతు కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధునోడు ఎవడని అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు. కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని కూలగొట్టి మళ్ళా కడతా. మేస్త్రా మన్నా, మేస్త్రి అంటే మనోడు కూడా అంటుండు, గుంపు మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతుంది కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలల 18 నెలల ఒక్క ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి వేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇండ్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇక ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, ఒకటా రెండా? ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా. అందుకే ఈ బాగానే ఉంది, అన్నీ చెప్తున్నావు కానీ మరి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? నేను ఏమంటున్నా అంటే, ఒక నిమిషం నేను ఏం చెప్తున్నా అంటే, మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మల్లో కానీ, ముదోళ్ళలో కానీ, ఇంకొకటి పని అంతటా అయింది. ఫలితాలు కొన్ని చోట్లనే వచ్చినాయి. ఎందుకు అంటే కారణం ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు, లేదా రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డారు. ఏమనుకున్నారు? మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే, కేసీఆర్ అయితే గెలుతాడు కదా, వా ఏం హుషారున్నారు, మా ఒక్కడు వీక్తే ఆయన మాత్రం ముఖ్యమంత్రికి ఉంటాడు, మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు. అట్లా మీ లెక్క చాలామంది అనుకున్నారు. దాంతో ఏమైంది? మొదటికి మోసం వచ్చింది. అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు. కేసీఆర్ను దొర అని తిడితిరి, ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తాం? మరి ఇంకా 4 ఏళ్ళు భరించాలి. అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే, మనము కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, పల్లె ప్రజలకు ఏం కావాలి, పట్టణ ప్రజలకు ఏం కావాలి, ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం. ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1 ఎకరం భూమి ఎంత విలువ, కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత, ఎన్ని రెట్లు పెరిగింది? ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా? భూమి ఉన్నోళ్ళైతే, భూమి లేదు లేదా ఇంకా ఇతరత్ర ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడో, కేసీఆర్ కిట్ ఇచ్చుడో, రైతు బంద్ వేసుడో, ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో, ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి సాయం అందింది. ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవో అని చెప్పి వాళ్ళకు కొత్త బట్టలు పెట్టిండు కేసీఆర్. రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు. బతుకమ్మ చీర ఇచ్చి
దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే, అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు, పేదోళ్ళం కూడా అడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి, మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి, అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీమ్లా మా జిల్లా మాకు ఉండాలి, మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసుకున్నాం, ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం, 4 జిల్లాలు చేసుకున్నాం. ఎక్కడికో ఆదిలాబాద్ పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారాన్ని మీ గడప ముంగట పెట్టినాం. అట్లే జీవితంలో మీరెన్నడూ ఊహించుండరు, నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే. కానీ చేసిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 33 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం? ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు ముదోల్లో వచ్చారు. ఒకటే ఒక కారణం, ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే. రకరకాల కోపాలు. ఒక ఇంట్లే ఇప్పుడు మీ ఇంట్లోనే 4-5 మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం, ఏం వండుకుందాం కూర అంటే 4 రకాల అభిప్రాయాలు వస్తాయి. వాళ్ళు వంకాయ తిందామంటారు, ఒకటి చిక్కుడుకాయ తిందామంటారు, ఒకటి చికెన్ చేయంటాడు, దాంతో ఎందుకు పప్పు పచ్చుకులు చేయను ఇంకోలంటారు. 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ మనది, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ. ఆన్నో ఇన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉంటాయి. నాయకత్వ పోటీలు ఉన్నాయా? నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని వెళ్ళి ఉండదా? ఉంటుంది. కానీ ఒకళ్ళకి ఇస్తే నేను ఇంట్లో వంట, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గదే అయితే మళ్ళీ గిట్లే ఉంటుంది మన పరిస్థితి. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి, ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి. అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటుర్రు, నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా, నేను తిరగపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది, ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో, మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతో ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతన అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2,500 రూపాయలని. 1,00,00,000 మంది మహిళలనట ఈ మగోడు కోటీశ్వర్లని చెప్తారట. కోటీశ్వర్లని చేసాడు వేరు. ముందు ఆ నెలకు 2,500 అయితే నెలకు 2,500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4,000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవకో ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయినారు. ఇలా వాస్తవం ఏంది అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ పంట కోసుకునేదానికి కూడా మనకు తెలివి ఉండాలనే లేదా? మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి, కూసోవాలి, కొద్దిగా ఒళ్ళు వంచాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి. కానీ బయటికి పోయి కొట్లాడద్దు, బజార్లో పడి ఆగం కావద్దు. మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు. ఏమన్నా ఉంటే రామన్నసుంటే పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, కోవలక్ష్మక్ ఉన్నది, వాళ్ళతోనే ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు. చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది, మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు కింద ఉంటాం. అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు